తర్వాత సెకండ్ మ్యాన్ షో లాగా వెంకటేష్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు వెంకటేష్ ఇచ్చిన ఐవ్ కానీ చిరంజీవి నటన కానీ సూపర్. అది చిరంజీవి ఫ్యాన్ కాబట్టి నేనైతే చెప్తాను కాలర్ ఎగరేసిన ఇటు పక్క అయితే మేమైతే అది 2 రోజులు 6 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు 1 year ఉంటుంది సినిమా. ఏం కాంబినేషన్ అన్న చిరంజీవి వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ అంటాం. అసలు మనం మీడియా వాళ్ళు అయినా సరే చెప్పాల్సి వస్తుంది. అదిరిపోయిందంటే అదిరిపోయింది అసలు నెక్స్ట్ లెవెల్. అది చిరంజీవి గారే అనుకుంటే చిరంజీవి గారి తర్వాత సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారు వచ్చారు చూడు, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. టూ మచ్ అన్న, చాలా బాగుంది. చిరంజీవి క్లాస్ మీద కంపేర్ చేసుకుంటే కంపేర్ అనే చెప్పాలి. అనిల్ రావిపూడి సంక్రాంతి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ 3 hours ఎంగేజ్ చేశాడు. వెరీ గుడ్ అండ్ ఫన్. వెంకటేష్ ఎంట్రీ అదిరిపోయింది, చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకటేష్ నాగార్జున కాంబినేషన్ చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. 4 out of 5. సినిమా చాలా బాగుంది. ఈసారి రికార్డులు బర్దర్ ఆశిస్తున్నాను. చాలా బాస్ ఇస్ బ్యాక్. మేడం ఎలా ఉందండి? సూపర్ బాగుందండి. ఎలా ఉంది మేడం? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. ఇద్దరు వెంకటేష్ మరీ డౌట్ లో పెట్టేది బాగుంది. ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇద్దరు కలిపి ఎలా ఉంది? బాస్ చాలా వెంకటేష్ బాగా బ్యాలెన్స్ చేశారు. చెప్పండి మీరు. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సంక్రాంతి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సెకండ్ హాఫ్ లో అయితే అనిల్ రావిపూడి ఇద్దరు హీరోస్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి ఇద్దరు చాలా బాగా చూపించాడు. ఇద్దరి మధ్యలో కొన్ని సాంగ్స్, వాళ్ళ సాంగ్స్ వీళ్ళ సాంగ్స్ వీళ్ళు, అందరూ పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి కొట్టేశారు అంతే. మళ్ళీ అనిల్ రావిపూడి దొరకడు అంతే. అంటే బాస్ అంటే మాస్ కదా, కామెడీగా ఎలా అనిపించింది? కామెడీ అన్ని వింటేజ్ అన్ని ఉన్నాయి. ప్యాకెడ్ ఎంటర్టైనర్ ఇది అంతే, ఇంకో మాట లేదు. చిరంజీవి మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సాంగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి. సాంగ్స్ బీజిఎం మాత్రం హైలైట్ ఉంది. సినిమా స్టోరీ కూడా బాగుంది. ఓవరాల్ గా మళ్ళీ అనిల్ రావిపూడి ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి. కామెడీ టైమింగ్ ఎలా ఉంది చిరంజీవి గారు? కామెడీ బాస్ గురించి తెలిసే కదండి. ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ అసలు అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్. చిరుగు వెంకీ గారి కాంబినేషన్ ఎలా ఉంది? అదిరిపోయిందండి కాంబో మాత్రం. చిరంజీవి, వెంకటేష్, మన అనిల్ రావిపూడి అదర కొట్టారు మొత్తం. సంక్రాంతికి జస్ట్ బ్లాక్ బస్టర్ అండి. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఎంత సార్ రేటింగ్? 5 out of 5. 5 out of 5. వన్ మ్యాన్ షో తర్వాత సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అంటారా? పక్కా మీరు జూనియర్ చిరంజీవి. అది చిరంజీవి లాగా అంటే నాకు తెలిసి అంటున్నా. అందుకే నాకు తెలిసి చిరంజీవి గారు మీలాగా అసలు ఏ ఇండస్ట్రీలా మీలాగా ఎవరు లేరు. నాకు తెలిసి అంటున్నా. మీరు అసలు ఆ బాడీ మెయింటెనెన్స్ ఏంది సార్? అసలు మీరు వేసినట్టు డ్యాన్సు అసలు చిరంజీవి గారును రామ్ చరణ్ అన్నదమ్ములాగా ఉంటుంది. కానీ చిరంజీవి గారు అసలు నాకు సినిమా చూస్తుంటే మీ లుక్, అసలు అనిల్ రావిపూడి గారు అసలు మీరు చిరంజీవి గారిని అసలు హైలైట్ చూపెట్టే విధానం, అది అసలు ఫస్ట్ సాంగ్ వస్తుంది ఆట సదీప్ అన్న. ఒకటి చెప్తున్నా, అది మీకు మన ఈ సినిమాలో సాంగ్ చేసింది కదా, నేను కూడా మీకు ఎప్పటి నుంచో సక్సెస్ రావాలని అని నేను కోరుకునేది. ఎందుకంటే మీ డాన్స్ అది చూస్తుంటే నాకు మస్తు అనిపించేది. ఈ సినిమాతో అన్న అసలు మొత్తం ఈ సాంగ్ అసలు ఫస్ట్ సాంగ్ మీదే అన్న. మీరు వేసిన సాంగే మామూలు లేదు. రేపటి నుంచి థియేటర్లు అసలు హౌస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే సినిమా మామూలుగా లేదు. అనిల్ రావిపూడి గారు మీకు ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి సినిమాలు ఇట్లు కొడతారు. అవి వస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్లు అంటే జరుగుతూనే ఉంటాయి. మీ సినిమాలు ఇట్ అయితేనే ఉంటాయి.